మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్య తర్వాత మరోసారి ఈ ఐటెం బ్యూటీ హాట్ టాపిక్ గా మారింది. మలైకా మనకు కెవ్వు కేక ద్వారా బాగా పాపులర్ అయింది, కానీ ఆమె అంతకుముందే పెద్ద స్టార్. ఇక మలైకా జీవితంలో ఎన్నో మలుపులున్నాయి. మలైకా అక్టోబర్ 23, 1973లో దానేలో పుట్టింది. ఆమె తండ్రి పేరు అనిల్ అరోరా, ఆమె తల్లి పేరు జాయ్స్ పాలికార్. తండ్రి హిందువు, తల్లి మలయాళీ క్రిస్టియన్. వీరిది ప్రేమ పెళ్లి. ముంబైలోని నేవీ మర్చెంట్ లో పనిచేస్తున్న సమయంలో అనిల్ ఎంతో ఇష్టపడి ప్రేమించి ప్రాంతాలు మతాలు వేరైనా కూడా పెళ్లి చేసుకున్నారు. కలకాలం కలిసి జీవించాలనుకున్నారు. అనిల్ అరోరా దంపతులకు 2 ఆడపిల్లలు. వారిలో పెద్ద కూతురు మలైకా అరోరా, చిన్న కూతురు అమృత అరోరా. ఇక మలైకా దానేలోనే హోలీ క్రాస్ హై స్కూల్లో చదువుకుంది. ఆ సమయంలోనే మలైకా తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో తన 2 కూతుళ్లను తీసుకొని ఆమె తల్లి జాయ్స్ వేరుగా ముంబైకి వచ్చేసింది. భార్యతో విడిపోయినా కూడా కూతుళ్ల బాగోగులను చూసేవాడు తండ్రి. వారి కోసం ఆయన పెళ్లి కూడా చేసుకోలేదు. ఇటు కూతుళ్లు కూడా తండ్రిని కలిసేందుకు చిన్నప్పటి నుంచి ఇష్టపడేవారు. వారితో తండ్రిది ప్రత్యేకమైన అనుబంధం. జీవితంలో ఎక్కువగా ఒంటరిగా గడిపారు మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా. జైహింద్ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆమెకు టీవీ యాంకర్ కావాలనే ఆసక్తి పుట్టింది. ఎందుకంటే ఇండియాకు మొదటిసారి వచ్చింది ఎంటీవీ. ఆ టైంలో మోడర్న్ గా హిందీ ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలిగే బ్యూటీస్ కోసం ఇంటర్వ్యూలు మొదలు పెట్టింది ఆ టీవీ. మొదట విజయ్ కోసం ఎంపిక చేయగా మలైకా సులభంగా ఎంపికైంది. ఆ తర్వాత ఆమె ఏకంగా క్లబ్ ఎంటీవీ అనే షోకు హోస్ట్ గా మారిపోయింది. సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ ఉండేది. ఆ తర్వాత లవ్ లైన్, స్టైల్ చెక్ లాంటి ప్రోగ్రామ్స్ చేసింది. అయితే ఎంటీవీలో పేరు వచ్చిన సమయంలోనే మోడల్ గా కూడా మారింది. మోడల్ గా సక్సెస్ అయింది కూడా. సరిగ్గా ఆ సమయంలోనే ఓ కాఫీ యాడ్ లో నటుడు నిర్మాత అర్ఫాజ్ ఖాన్ కలుసుకుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అప్పటికి సల్మాన్ ఖాన్ తమ్ముడుగానే అర్ఫాజ్ ఖాన్ అందరికీ పరిచయం. ఇక అతనితో ప్రేమాయణం జరుపుతున్నప్పుడే దిల్ సేలో ఐటమ్ సాంగ్ చేసింది మలైకా అరోరా. అంతే, ఆ ఒక్క పాటతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయింది. చెయ్య చెయ్య సాంగ్ తో దుమ్ము దులిపేసింది మలైకా. ఆ దెబ్బతో ఐటమ్ సాంగ్స్ ఆఫర్స్ వరుసగా రావడం మొదలు పెట్టాయి. ఇటు మోడల్ గా, ఆ తర్వాత ఐటమ్ హాట్ బ్యూటీగా ఆమెకు పేరొచ్చింది. ఆ సమయంలోనే 1998లో అర్ఫాజ్ ఖాన్ పెళ్లి చేసుకుంది. వీరికి ఓ కొడుకు పుట్టాడు. పేరు అర్హాన్ ఖాన్. ఓవైపు సినిమాలు చేస్తూనే ఆమె డాన్స్ షోలకు జడ్జిగా కూడా వ్యవహరించింది. ఎన్నో మ్యూజిక్ కన్సర్ట్స్ లో కూడా పాల్గొంది. అయితే 2005లో స్టార్ లో వచ్చిన నాచ్ లియే ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆ తర్వాత ఇండియాస్ గాట్ టాలెంట్, ఎంటీవీ సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్ కి కూడా జడ్జిగా పనిచేసింది. ఇక ఆ తర్వాత తన భర్త అర్ఫాజ్ ఖాన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన దబాంగ్ లో ఐటమ్ సాంగ్ చేయడం సర్వత్రా చర్చకు దారితీసింది. తన బావతో కలిసి ఆ డాన్స్ వేయడంపై విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఆ పాట విమర్శలకు మించి సూపర్ హిట్ అయింది. ఇక దబాంగ్ సూపర్ హిట్ కావడంతో భారీగా లాభాలు కూడా వచ్చాయి. మలైకా కుటుంబం మొత్తం ఉమ్మడిగానే ఎక్కువగా గడిపేది. అయితే మలైకా భర్త అర్ఫాజ్ ఖాన్ ఓ నటితో సన్నిహితంగా ఉంటున్నాడు అనే విషయం తెలిసిన తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. కొన్నాళ్లకే ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. ఇంతలో మలైకా అరోరా ఓ పార్టీలో హీరో అర్జున్ కపూర్తో ప్రేమలో పడింది. కాకపోతే ఇద్దరి మధ్య వయసు తేడా దాదాపుగా 12 ఏళ్లుంది. కానీ ప్రేమ గుడ్డిది కదా, ఆమె పేకల్లోతులో ప్రేమలో పడిపోయింది. ఇక అర్జున్ కపూర్ ఎవరో మీకు తెలిసే ఉంటుంది. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్కి అన్న, బోనీ కపూర్ మొదటి భార్య కొడుకు. ఇక అర్ఫాజ్ ఖాన్ తో విడిపోయిన తర్వాత 2011లో విడాకులు తీసుకున్నారు. కొడుకు బాధ్యతను ఆమెనే తీసుకుంది. ఇక అధికారికంగా అర్జున్ కపూర్ అలాగే మలైకా అరోరాల ప్రేమ 2016లో బయటకు వచ్చింది. కానీ చాలా రోజులుగా వీళ్ళు రహస్యంగా డేటింగ్ లో ఉన్నారు. అయితే తనకంటే చాలా చిన్న వ్యక్తిని ఆమె ప్రేమించడంపై విమర్శలు వచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. కానీ కలిసే ఇద్దరు వేడుకలకు హాజరవుతూ ఉంటారు. ఇక ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారనే విషయం కూడా అందరికీ తెలిసిందే. మరి ఇద్దరూ పెళ్లి చేసుకుంటారా లేదంటే ఎన్నాళ్ళీ డేటింగ్ అనేది మాత్రం తేలడం లేదు. ఎందుకంటే మలైకా అరోరా అర్జున్ కపూర్ కంటే వయసులో పెద్ద మాత్రమే కాదు, కొడుకున్న మహిళను ప్రేమించడంపై అర్జున్ కపూర్ ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ గొడవల వల్ల అర్జున్ అలాగే మలైకాల పెళ్లి కావడం లేదు అనే టాక్ కూడా వినిపిస్తుంది. అయితే ఇదే విషయంపై మీడియా కూడా పలుమార్లు ఆమెను ప్రశ్నించింది. మీకంటే చాలా తక్కువ వయసున్న హీరోని పెళ్లి చేసుకోబోతున్నారట, నిజమేనా అంటే కస్సుబుస్సులాడింది ఐటమ్ బ్యూటీ. నేను నాకంటే చిన్న వయసులో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే మీకేంటి సమస్య? నాకు లేదు, తనకి లేదు. నా ఇష్టం వచ్చిన వారిని చేసుకుంటాను. నా పర్సనల్ లైఫ్ గురించి అడగద్దని ఆమె సూటిగానే సమాధానం ఇచ్చింది. మరోవైపు యాక్టర్గా అర్జున్ కపూర్ కెరీర్ కూడా జోరుగా ఏమీ సాగడం లేదు. అతనికి పెద్దగా యాక్టింగ్ రాదనేది కూడా తెలిసిందే. అందువల్లే అర్జున్ కపూర్ కెరీర్ లో వెనుకబడిపోయాడు. దాదాపుగా ఆయన తీసిన సినిమాలన్నీ కూడా ఫ్లాపే. ఒక్కడలాంటి బ్లాక్ బస్టర్ సినిమాని అతను రీమేక్ చేసినా కూడా భారీ ఫ్లాప్ అయింది.
ప్రస్తుతానికైతే మల్టీ స్టారర్ సినిమాలపై దృష్టి పెట్టాడు అర్జున్ కపూర్. ఇప్పుడు రణవీర్ సింగ్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్లతో కలిసి చేస్తున్న సింగం అగైన్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. అయితే మలైకా కూడా ఎప్పుడో ఓసారి టీవీలో వచ్చే డాన్స్ షోలకు హోస్ట్ గా కనిపిస్తుంది. కానీ సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తూనే ఉంటుంది. జిమ్ లో కత్తి లాంటి డ్రెస్సులేసి కసరత్తులు చేస్తున్న ఫోటోలు, వీడియోలతో హల్చల్ చేస్తూ యంగ్స్టర్స్ కు ఆమె సవాల్ విసురుతూ ఉంటుంది. ఇక పర్సనల్ లైఫ్ లో సంతోషంగానే ఉన్నా కూడా మలైకాకు తల్లిదండ్రులు దూరం కావడంతో ఆమెకు కాస్త ఇబ్బందిగానే ఉండేది. ఈ మధ్య ఆమె తండ్రి తరచూ అనారోగ్యం పాలయ్యారు. ఆ సమయంలో తల్లితో కలిసి ఆమె పలుమార్లు తండ్రిని కలిసొచ్చింది. అయితే ఒంటరితనంతో పాటు అనారోగ్య సమస్యలను తట్టుకోలేక అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ విషయం చెప్పకుండా తన ఇద్దరు కూతుళ్లతో చాలాసేపు మాట్లాడారు ఆయన. నేను అలసిపోయాను, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి, ఇంతకు ముందులా ఒంటరిగా ఉండలేకపోతున్నానని చెప్పి బాధపడ్డారు. కానీ తామున్నామని వాళ్ళు ధైర్యం చెప్పారు. కానీ టైం మాత్రం ఇవ్వలేదు. అలానే ఆత్మహత్య చేసుకుంటాడని బహుశా ఎవరు ఊహించి ఉండకపోవచ్చు. తానుంటున్న అపార్ట్మెంట్లోని 7వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా. ఈ విషయం తెలిసి ఆమె తల్లడిల్లిపోయారు. మా అమ్మతో విడిపోయినా కూడా తండ్రిగా ఆయన మాకు గొప్ప జీవితాన్ని ఇచ్చారు, మా బాగోగులు చూసుకున్నారు, అనుక్షణం మా కోసం తపించారు. తండ్రిగా ఆయన చాలా గొప్ప వ్యక్తి అని మలైకా కన్నీటి పర్యంతమయ్యారు. తమతో మాట్లాడి బాధపడ్డారు. కానీ ఒంటరితనం వల్ల ఆయన అలా చెబుతున్నాడు అనుకున్నాం. కానీ తమ కూతుళ్లతో మాట్లాడిన 10 నిమిషాలకే ఆయన ఆత్మహత్య చేసుకోవడం ఆమెకు షాక్ గురి చేసింది. మలైకాను ఆమె మాజీ భర్త అర్ఫాజ్ ఖాన్ అలాగే సల్మాన్ ఖాన్ తో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు పరామర్శించి ధైర్యం చెప్పారు. సామాన్యురాలుగా ఎంటీవీలోకి వచ్చిన మలైకా మోడల్గా, ఆ తర్వాత ఐటమ్ డాన్సర్గా, నటిగా, టీవీ జడ్జిగా ఇలా అన్ని రోల్స్ లోనూ సక్సెస్ అయింది. దబాంగ్ దబాంగ్ 2, డాలికా డోలీ సినిమాలకు ఆమె నిర్మాతగా కూడా వ్యవహరించింది. ఇక తెలుగులో అతిథి సినిమాలో మహేష్ బాబు పక్కన మెరిసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లో దుమ్ము దులిపేసింది. మరి మలైకా అరోరా పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. जी अभी टीम्स हमारी पहुंची है, फॉरेंसिक टीम्स भी आई है, जो फॉरेंसिक इन्वेस्टिगेशन है वो भी चल रहा है। बॉडी अभी आगे जो है इंक्वेस्ट और पोस्टमार्टम के लिए जा रही है। वी आर इन्वेस्टिगेटिंग एवरीथिंग इन प्राइमा फेसी ये खुदकुशी लग रही है। वी आर कंडक्टिंग फर्दर इन्वेस्टिगेशन। इनका नाम मिस्टर अनिल मेहता है।